Hello students, welcome back to my YouTube channel SS Science Classes. Today discuss about the syllabus of semester 1 Zoology regarding Osmania University, Palamur University, Kakatiya University, Telangana University and Shatavahana University, Mahatma Gandhi University also. So Zoology, Zentu Shastramu. Semester 1. Animal physiology and invertebrates. Animal physiology and invertebrates. So, జంతు యొక్క అకశేరుక లక్షణాలు, జంతు ధర్మాలు, అకశేరుకాలు ఈ యొక్క ఫస్ట్ సెమిస్టర్లో భాగంగా మనకున్నటువంటి టాపిక్. సో ఇందులో సెమిస్టర్ 1లో తిరిగి 4 యూనిట్లుగా విభజించడం జరిగింది. సో ఈ సెమిస్టర్ 1ని మొట్టమొదట యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 అండ్ యూనిట్ 4. ఇకపోతే యూనిట్ 1లో ప్రోటోజోవా, పొరిఫెరా. ఇకపోతే ప్రోటోజోవాలో మనకు ఉన్నటువంటి జీవి ఎల్ఫీడియం. పొరిఫెరాలో మనకు ఉన్నటువంటి జీవి సైకాన్, ఇనే స్పాంజెస్ లేదా స్కైఫా అని పిలుస్తున్నారు. ఇకపోతే మూడవ చాప్టర్ వచ్చేసి సిలెంటరేటా లేదా నిడేరియా. ఇందులో మనకు వచ్చేసి ఒబీలియా జెనిక్యులేటా, దెన్ ప్లాటీ హెల్మంతిస్. సిస్టోసోమా, హేమటోబియం, then Nematelmanths. ఇందులో డ్రాకెంకులస్. ఇక డ్రాకెంకులస్ గురించి మనకు ఇందులో ఉంటుంది. ఇక థర్డ్ యూనిట్ వచ్చేసి అనెలిడా మరియు ఆర్థ్రోపోడా. నెక్స్ట్ లాస్ట్ యూనిట్ వచ్చేసి ఫోర్త్ యూనిట్. దీనిలో మొలస్కా అండ్ ఇకైనోడర్మేటా. సో ఇది మనకు యూనిట్ 1, 2, 3, 4లో మనకు ఉన్నటువంటి ఫైలమ్స్, వర్గాలు అంట. సో యూనిట్ 1 ప్రోటోజోవా, పొరిఫెరా, సీలెంటరేటా. సెకండ్ యూనిట్ సీలెంటరేటా, తర్వాత ప్లాటీ ఎల్మంతిస్, నిమాటిఎల్మంతిస్. థర్డ్ యూనిట్లో అనెలిడా, ఆర్థ్రోపోడా, తర్వాత మొలస్కా. ఫోర్త్ యూనిట్లో ఇకైనోడెర్మేటా. సో ఇవి వర్గాలు. ఒక్కొక్క వర్గంలో మనకు ఒక్కొక్క జీవి గురించి తెలుసుకుంటాం.
ప్రోటోజోవాల ఎల్ఫిడియం గురించి టైప్ స్టడీ ఆఫ్ ఎల్ఫిడియం. ఇందులో జనరల్ క్యారెక్టర్స్, దీని సాధారణ లక్షణాలు, తర్వాత వర్గీకరణ, తర్వాత ఇందులో గమనం, తర్వాత వ్యాధులు, తర్వాత ప్రత్యుత్పత్తి. సో ఇందులో ఈ ప్రోటోజోవా జీవిలో టైప్ స్టడీలో భాగంగా అన్ని లక్షణాలు, క్లాసిఫికేషన్, జనరల్ క్యారెక్టర్స్, లోకోమోషన్, డిసీజెస్ అండ్ రిప్రొడక్షన్. దీంతో పాటు డిసీజెస్తో పాటు ఈ నిర్మాణాలన్నీ కూడా ఇందులో టైప్ స్టడీలో మనకు ఎల్ఫిడియం గురించి అందులో వచ్చేటువంటి భాగం. తర్వాత సైకాన్, సేమ్ యాజ్ ఇస్, ఇందులో జనరల్ క్యారెక్టర్స్, క్లాసిఫికేషన్, తర్వాత దీనిలో ముఖ్యంగా కులియా వ్యవస్థ. కులియా వ్యవస్థ అంటే కెనాల్ సిస్టమ్, ఇంపార్టెంట్. ఇది కెనాల్ సిస్టమ్ ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రోటోజోవాలో తీసుకుంటే గమనాలు. సో ప్రోటోజోవా వారికి ముఖ్యంగా గమనాంగాల ఆధారంగా జరిగింది కాబట్టి గమనం అనేటువంటి అడుగుతుంటాడు. అప్పుడప్పుడు డిసీజెస్, సో ఇంపార్టెంట్, మలేరియా, అమిబియాసిస్. సో తర్వాత రీప్రొడక్షన్, సెక్సువల్ అనేది మళ్ళీ ఇవి 2 రకాలు ఉంటాయి. అందులో సెక్సువల్ అండ్ సెక్సువల్ రీప్రొడక్షన్ వచ్చేసి బైమార్ఫిజం, సో బైనరీ విజన్, పాలివిజన్, అదే దిదావించేది, బౌదావించేది, బడ్డింగ్ అని. సో ఇలా రకరకాలుగా ఉన్నాయి. అది అలైంగిక లైంగిక పద్ధతిలో ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి విధానాలు అందులో ప్రోటోజోవాలు వస్తాయి. తర్వాత పరిఫెరాలో కులియా వ్యవస్థతో పాటు స్పిక్యూల్స్ వచ్చేసి వీటిని మన కంటకాలు ఉంటాయి. సో కంటకాలు ఏ విధంగా, కంటక నిర్మాణం, కంటకాల రకాలు, అందులో ఇంపార్టెంట్ కంటకాల గురించి వివరించండి, కణాల గురించి కూడా వివరించండి అని చెప్పి అప్పుడప్పుడు అడుగుతూ. నెక్స్ట్ సెకండ్ యూనిట్లో థర్డ్ లెసన్ వచ్చేసి సేలెంట్రేటా. సో ఒబిలియా జెనిక్యులేటా. మరి ఈ ఒబిలియా జెనిక్యులేటా యొక్క టైప్ స్టడీలో భాగంగా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఆఫ్ పాలిప్, స్ట్రక్చర్ ఆఫ్ మెడ్యూసా. దెన్ మెటాజెనసిస్, ఏకాంతరతను ఏ విధంగా ప్రదర్శిస్తాయి. తర్వాత పాలిమార్ఫిజం, దీన్ని మనం బహురూపకత అంటాం. పాలిమార్ఫిజం ప్రదర్శించేటువంటి జీవులు సిలెంట్రేటాలో సైఫనోఫోరా క్రమానికి చెందినటువంటి జీవులు. మరి ఆ పాలిఫార్మిజం ఏ విధంగా ప్రదర్శిస్తాయి, మరి ఆ పాలిమార్ఫిజం ఎగ్జాంపుల్ ఏ విధంగా ఉంది. సో పైసేలియా, ఎలిస్టెమ్మా, పార్పిటా, అవి ఏ విధంగా బహురూపకతను పాలిమార్ఫిజం ప్రదర్శిస్తాయి, దానికి సంబంధించినటువంటి జువాయిడ్స్ ఏ విధంగా ఉన్నాయి, పాలిప్ జువాయిడ్స్ ఏ విధంగా ఉన్నాయి, మెడ్యూసా జువాయిడ్స్ ఏ విధంగా ఉన్నాయి, అందులో మనకు యాడ్ అవుతుంది. అందులో ఇది మనం నేర్చుకుంటాం. ఓకే, నెక్స్ట్ ప్లాటిహెల్మింథిస్, సిస్టోసోమా హిమటోపియం. సో బల్ల పురుగులు, బల్లెపరుపు పురుగులు, బద్దె పురుగులు, టేప్వామ్స్. సో ఇలా మనకు రకరకాల పేర్లతో వీటిని పిలుస్తుంటాం. వీటి యొక్క సెగ్మెంటేషన్, ఖండీభవనం ఏ విధంగా ఉంది, తర్వాత దీనిలో వ్యాధులు, తర్వాత భేదాలు, తర్వాత రకాలు. సో టైప్స్ ఆఫ్ ప్లాటిహెల్మింథిస్ లో ఎన్ని రకాలుగా మనకు బల్లెపరుపు పురుగులు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క నిర్మాణాలు మనకి ప్లాటిహెల్మింథిస్ లో, దాని ద్వారా వచ్చేటువంటి డిసీజెస్ ఏ విధంగా ఉన్నాయి అందులో నేర్చుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ నిమాటిహెల్మింథిస్, డ్రాకన్కులస్. సో ఇందులో డ్రాకన్కులస్ గురించి సేమ్ యాజ్ ఇట్ ఈజ్, వివిధ రకాల భేదాలు, నిర్మాణాలు, వాటి యొక్క స్ట్రక్చర్. డ్రాకన్కులస్ గురించి మనం నేర్చుకుంటాం. సిస్టోసోమా ప్లాటినిమాటిహెల్మింథిస్ ను కలిపి హెల్మింథిస్ వర్గం అని సపరేట్ గా చెప్పుకుంటాం. సో హెల్మింథిస్ లో మనకు ఈ సిస్టోసోమా కానీ, డ్రాకన్కులస్ కానీ, వాటి యొక్క డిసీజెస్ కానీ, వాటి యొక్క కవరింగ్ ఉన్నటువంటి లక్షణాలు ఏ విధంగా ఉందో ఈ వీటిలో నేర్చుకుంటాం. ఓకే, నెక్స్ట్ అనిలిడా. ఇకపోతే ప్రీవియస్ లో మనకు అనిలిడాకి సంబంధించి పెరిటిగ్మా, పోస్టోమా, మెగాస్కోలిస్, మారిషా, ఇలా వారపా గురించి నేర్చుకున్నాం ఇంటర్లో. బట్ హియర్ ఇక్కడ మనము లీచ్, టైప్ స్టడీ ఆఫ్ లీచ్, జలగ. మనకు తెలుసు జలగ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనేది, దాని యొక్క టైప్ స్టడీలో తెలుసుకుంటాం. సెగ్మెంటేషన్, ఖండీభవనం ఇంపార్టెంట్. ఇది ఖండీభవనం,
ఖండీభవనం ఇంపార్టెంట్ అడుగుతుంటాడు 108/33 డివైడెడ్ బై సో వాట్ ఈస్ వాట్ అని అందులో ఉంటుంది. తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో డైజెస్టివ్ సిస్టమ్, దెన్ ఎక్స్క్రీటరీ సో ఆర్ యూరినోజెన్షియల్ రెండు కలిపి యూరినోజెన్షియల్ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటాం. సో ప్రత్యుత్పత్తికి సంబంధించి రిప్రొడక్టివ్ సో రెండు కలిపి మనకు ఒకే దానిలో ఉన్నది. సో ఈ వ్యవస్థలో ఇందులో జీర్ణ వ్యవస్థ, తర్వాత ఖండీభవనం, తర్వాత నాడీ వ్యవస్థ, ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మరియు విసర్జక వ్యవస్థ ఇందులో లీచ్ మనకు ఖండీభవనంతో పాటు కనిపిస్తుంటాయి. అది మనం ఇంపార్టెంట్ టాపిక్, వాటి గురించి మనం ఈ లెసన్లో నేర్చుకుంటాం. సో తర్వాత అనిలిడా, తర్వాత ఆర్ద్రోపడ వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి జీవి ఏంటంటే పెలిమాన్ మాల్కమ్ సోని. లేదా మ్యాక్రోబ్రేకియం రోజెన్బర్గి, రొయ్య అంటాం. సో రొయ్యలో కొన్ని రకాల ఇంపార్టెన్స్ ఉన్నాయి. ఉపాంగాలు అని, రక్త ప్రసరణ వ్యవస్థ అని, హార్ట్ యొక్క స్ట్రక్చర్ అని చెప్పి రకరకాలుగా అందులో ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్ వాటిని చెప్పుకుంటాం. ఎక్కువగా సర్క్యులేటరీ సిస్టమ్ ని ఇప్పుడు అడుగుతూ ఉంటాడు. వీటితో పాటు అపెండేజెస్ ఉపాంగాలు మనకు అడుగుతూ ఉంటారు. ఇంపార్టెంట్ ఉపాంగాలు, తర్వాత సర్క్యులేటరీ సిస్టమ్, ఇవి రెండు ఎక్కువగా. తర్వాత ఏమున్నాయి అందులో థొరాసిక్ అని, అబ్డామిన్ అని, దానికి సంబంధించినటువంటి ఉదర శిరస్థ ఉపాంగాలు ఉంటాయి. వాటి గురించి పెలిమాన్ మాల్కమ్ సోని గురించి మనం నేర్చుకుంటాం. వాటిలో వస్తూ ఉంటుంది ఆర్థోపోడా. నెక్స్ట్ మొలస్కా. దీనిలో ముఖ్యంగా నత్త, దీన్ని మనం పైలా గ్లోబోజా అంటాం. సో ఈ పైలా గ్లోబోజా ఎక్కువగా టార్షన్ డీటార్షన్ ఎక్కువగా అడుగుతూ ఉంటాడు ఇందులో. దీంతో పాటు టార్షన్ డీటార్షన్తో పాటు పర్ల్ PERL పర్ల్ ఫార్మేషన్, దీన్ని మనం ముత్యం ఏర్పడే విధానం, ఇంపార్టెంట్ అడుగుతూ ఉంటాడు. ఎక్కువగా స్ట్రెస్ చేయాలి అక్కడ. మనం ముత్యం ఏర్పడే విధానం ఏ విధంగా ఉంది, ఆ ముత్యం ఏర్పడే విధానం గురించి వివరించండి. సో మొలస్కాలో ముత్యం ఏర్పడే విధానం గురించి వివరించండి అని చెప్పి మనకు అడుగుతూ ఉంటాడు. సో ఇక్కడ అనమాట వచ్చేసరికి స్టార్ ఫిష్, సముద్ర నక్షత్రం, ఇందులో ఎక్కువగా మనం స్ట్రెస్ చేయాల్సినటువంటి అంశం ఒకటి ఉంది ఎక్కువగా. సో ఇక్కడ నార్మల్ ఫార్మ్స్, తర్వాత వాటర్ వాస్కులర్ సిస్టమ్, జల ప్రసరణ వ్యవస్థ. ఇంపార్టెంట్. సో ఇక్కడ జల ప్రసరణ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా మనకు ఈ టాపిక్ నుంచి అడిగేటువంటి బిట్ ఇందులో నుంచి పడుతుంది. ఇది లాంగ్ క్వశ్చన్ కావడానికి ఆస్కారం ఉంది. సో స్టూడెంట్స్, ఇది మన యొక్క సెమిస్టర్ 1లో ఉన్నటువంటి యూనిట్స్. అందులో సబ్ ఫైలమ్స్, ఆ ఫైలమ్స్ యొక్క వివరణ, అందులో ఉన్నటువంటి ఎనిమల్స్, వాటి గురించి మనం ఈ సెమిస్టర్ 1లో చదువుకుంటాం. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్గా మనం ఫాలో అయిపోతే ఈజీగా ఉంది. గెట్ అండ్ చేయొచ్చు, డోంట్ వరీ. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అవసరం అనుకోండి మీ ఫ్రెండ్స్కి చెప్పండి. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. బికాస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లనే నేను ఈ లెసన్స్ని కంటిన్యూగా ఇందులో పెడుతున్నటువంటి అంశం మీకు తెలుస్తుంది, దాని ద్వారా ఇంకొకరికి తెలుస్తుంది. కాబట్టి స్టూడెంట్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, బెస్ట్ ఆఫ్ లక్.